బీసీలకు రిజర్వేషన్ల ప్రక్రియలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్యాయం చేస్తున్నారని ఆల్ ఇండియా బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ గూడూరి వెంకటేశ్వరరావు విమర్శించారు. ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఈరోజు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే రిజర్వేషన్లు ఏర్పాటు చేశామని, ప్రజలను అదేవిధంగా బీసీలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. అసలు రిజర్వేషన్ ప్రక్రియ పార్లమెంటులో ఆమోదం పొందాలని, కేవలం అసెంబ్లీలో చర్చించి బీసీలకు న్యాయం చేస్తున్నామని చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు తప్ప అసలు పద్ధతి ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ సాగటం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కులగణన శాస్త్రీయ పద్ధతుల్లో లేదు అన్నదానికి తిరిగి మళ్ళీ మీకు కూడా చేస్తామని చెప్పి, రెండోసారి కూడా చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్స్ ఇస్తాము అని చెప్పారు. ఇవి బీసీ సమాజం పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ చట్టబద్ధత లేదు అన్నది మనందరికీ తెలిసిన విషయం. దానికి చట్టబద్ధత కావాలి అంటే పార్లమెంట్లో బిల్ పాస్ చేసి, రాజ్యసభలో పాస్ అయిన తర్వాత, రాష్ట్రపతి సంతకం అయిన తర్వాత అప్పటికి కానీ దీనికి శాస్త్రీయ పద్ధతిలో చట్టబద్ధత రాదు అన్న సంగతి మనం గ్రహించాలి. ఇది అనాది నుంచి కూడా బీసీ వర్గాలను మోసం చేయడానికి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఏమని? చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ కల్పించాలి అని. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీ తీర్మానం చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ తీర్మానం చేశారు. వీళ్ళు అసెంబ్లీ తీర్మానం చేసి ప్రజల్ని మెప్పించడమే కానీ వీళ్ళ ఎంపీలతోటి ఏనాడైనా పార్లమెంట్లో మాట్లాడటానికి వీళ్ళు ఏదైనా ప్రోత్సాహం చేశారా? కేంద్రంలో అధికారంలో ఉండే కూటమి ప్రభుత్వం ఏనాడైనా వాళ్ళ ఎంపీలతో కూడా, కేంద్ర మంత్రులతో ఏనాడైనా బీసీల కోసం ఒక్కసారైనా మాట్లాడటం జరిగిందని నేను ప్రశ్నిస్తా ఉన్నా. బీసీలకి కళ్ళనీళ్ళు చూడటానికి ఓట్లు వేయించుకుని అధికారంలో రావడానికి మాత్రమే అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ చూస్తున్నాయి కానీ, బీసీలకి చట్టసభలో రిజర్వేషన్ కావాలని కానీ, బీసీలకి సామాజిక న్యాయం జరగాలని కానీ, బీసీలకి సంఖ్యాపరంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో ముందుకు వెళ్ళాలని కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆలోచన చేయటం లేదు. కానీ దురదృష్టం ఏంటంటే, గత జరిగినటువంటి 2020 జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి సపోర్టు చేస్తూ కొన్ని బీసీ సంఘాలు ఇవాళ కూటమి పార్టీని అధికారంలో తీసుకురావాలి, జగన్మోహన్ రెడ్డి గారు సరైన న్యాయం చేయలేదు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం పాటిస్తాడు అని చెప్పి కొన్ని బీసీ సంఘాలు రాష్ట్రం అంతా తిరిగి ఆ యొక్క